ఒక తప్పు భావనకు వివరణ. చాలామంది భావించే ఒక తప్పు ఏమిటంటే, స్వాతంత్ర్య సమరంలో మొదటి యుద్ధం 1857లో జరిగిందని. కాని ఇది సరైంది కాదు. మొదటి స్వాతంత్ర్య యుద్ధం 1754లో అలీ వర్దీ ఖాన్ పోరాడారు. రెండవ యుద్ధం 1757లో సిరాజుద్దౌలా నడిపారు. మూడవ స్వాతంత్ర్య యుద్ధం 1782లో, నాలుగవది 1792లో, ఐదవది 1799లో టీపు సుల్తాన్ పోరాడారు. తర్వాత 1803లో షా అబ్దుల్ అజీజ్ ముహద్దిస్ దెహల్వీ గారు స్వాతంత్ర్య పోరాటానికి పిలుపునిచ్చారు. తద్వారా అనేకమంది షహీదులు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. 1831లో బాలాకోట్ యుద్ధంలో సయ్యద్ అహ్మద్ షహీద్, షా ఇస్మాయిల్ షహీద్ వంటి వీరులు పోరాడారు. ఈ విధంగా స్వాతంత్ర్య పోరాటం కొనసాగుతూ 1857లో మరలా పెద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ముస్లింలతో పాటు హిందూ, సిక్ఖు మరియు ఇతర సమాజాల స్వాతంత్ర్య సమరయోధులు భుజంతో భుజం కలిపి పోరాడిన ఉదాహరణ. ఆ తర్వాత ఈ పోరాటం నిరంతరం కొనసాగి చివరికి 1947లో దేశం స్వతంత్రమయ్యింది. ఈ మొత్తం పోరాటంలో ప్రారంభం నుండి ముగింపు వరకు ముస్లింలు, హిందువులు, సిక్కులు మరియు ఇతర మతస్థులందరూ తాము కలిగిన ప్రాణాలు, సంపద, సమయం అర్పించి దేశ స్వాతంత్ర్యం కోసం అపారమైన త్యాగం చేశారు.